కచ్ వర్క్‌లో హెవీ ప్యాటర్న్సే అక్కర్లేదండి. చాలా సింపుల్‌గా కూడా ఈ విధంగా ఓవరాల్ బ్లౌజ్ అంతా చేసుకుంటే చాలా బావుంటుంది. హాయ్ అండి. నమస్తే. నా పేరు చంద్రకళ. మీరు చూస్తుంది కళ హోమ్ ఆర్ట్స్ ఛానల్. నా ఛానల్‌లో సింపుల్ ప్యాటర్న్స్‌తో బ్లౌజ్ డిజైన్స్ అనేవి చూస్తారు. ఇక టుడేస్ ప్యాటర్న్ వచ్చేసి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. కచ్ వర్క్ కూడా చాలా ఈజీగా చాలా జూమ్ చేసి చూపించాను. అందువల్ల మీకు అర్థమవుతుంది. ఈ 2 కలర్స్ యూజ్ చేస్తున్నాను. యాంకర్ థ్రెడ్ వచ్చి మనం ఎప్పుడు కచ్ వర్క్ 4 స్ట్రాండ్స్ అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ బూటీస్ వచ్చేసి నేను 1 ఇంచ్ వైజ్లో నేను ఇలా బాక్స్ లాగా గీసుకున్నాను. మనం ఏం చేస్తామంటే ఎక్కడైనా థ్రెడ్ తీసుకోవచ్చు. తీసుకున్నాక ఈ విధంగా మనం బాక్స్ కార్నర్స్లో ఆపోజిట్గా మనం థ్రెడ్ అనేది స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఆ బాక్స్కి ఎక్కడైతే థ్రెడ్ వచ్చిందో దాని దగ్గర మనం కింద గుచ్చి దానికి ఆపోజిట్లో ఇలా థ్రెడ్ అనేది పైకి తీసుకోవాలి. ఇక్కడ సైడ్ వచ్చేసి పైన వచ్చింది థ్రెడ్, అందుకని ఇక్కడ నుంచి కింద నుంచి వెళ్తాం మనం. ఎప్పుడు కచ్ వర్క్లో మనం థ్రెడ్ అనేది పక్కన సైడ్స్ కానీ మనం చెక్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. లేదంటారా బండ గుర్తు ఏంటంటే మనం థ్రెడ్ అనేది మనం అడ్డం వెళ్ళినప్పుడు ఒక థ్రెడ్ మీదకి అడ్డంగా వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలంటే కింద నుంచి తీసుకోవాలి. ఇలా బాక్స్కి కార్నర్స్ ఇలా మనం థ్రెడ్ అనేది చూసుకుని ఫస్ట్ అక్కడ నీడిల్ గుచ్చుకుని ఇలా ఎత్తుకుంటున్నాను నీడిల్. మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే ఎప్పుడు థ్రెడ్ అనేది మనం చూసుకోవాలి. ఇలా థ్రెడ్ అడ్డం వెళ్ళేటప్పుడు మాత్రం మనం కింద నుంచి తీసేసుకుంటే సరిపోతుంది. పక్కన థ్రెడ్లు అనేవి చూసుకోవచ్చు. చూసుకోకుండా కూడా థ్రెడ్ అనేది తీసేసుకోవచ్చు. చూడండి ఇలా స్ట్రైట్ పెట్టుకుంటే ఎక్కడ స్ట్రైట్ వచ్చిందో అక్కడ గుచ్చి దానికి ఆపోజిట్లో బాక్స్కి కార్నర్లో మనం ఇలా తీసుకుంటాం. ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే మనకు అర్థమైపోతుందండి. జస్ట్ ఈ విధంగా గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో మనం నీడిల్ అనేది కిందకే దించుకోవాలి. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి వెళ్ళినప్పుడు నీడిల్ ఎప్పుడు కూడా కిందకే దించేసుకోవాలి. అంటే థ్రెడ్ కింద నుంచి పెట్టుకుని అప్పుడు దించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా మధ్యలోంచి ఇలా తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ లూప్ లాగా వచ్చింది కదా, ఈ లూప్లోంచి ఇలా తీసుకోవాలి థ్రెడ్. నెక్స్ట్ దీని కింద నుంచి మళ్ళీ ఇలా కార్నర్ మూలలోంచి కింద నుంచి తీసుకుంటే ఇలా లూప్ వస్తుంది. లూప్ మధ్యలోంచి ఇలా కింద నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ పైనుంచి వెళ్తుంది. తర్వాత మళ్ళీ కింద నుంచి మళ్ళీ పైనుంచి వచ్చింది చూసారా థ్రెడ్, మళ్ళీ ఇక్కడ కింద నుంచి వెళ్తుంది. ఇప్పుడు మనకి లూప్లోంచి ఇలా మధ్యలోంచి లూప్ మధ్యలోంచి తీసుకోవాలి. ఈ 2 రకాల థ్రెడ్స్ ఉంటాయి కదా, ఈ లూప్ మధ్యలోంచి తీసుకోవాలి. సేమ్ ఇంతేనండి. గుర్తుంచుకుని ఒక్కసారి ప్యాటర్న్ అనేది మనం తిప్పుతూ ఉంటే తెలిసిపోతుంది మనకి ఎక్కడైతే అల్లిక కరెక్ట్గా వచ్చిందో అది మనకి పర్ఫెక్ట్ కచ్ వర్క్ అనమాట. ఒకవేళ రాంగ్ వస్తే కనుక ఈ అల్లిక అనేది కరెక్ట్గా రాదు. ఇప్పుడు చూసారా 2 లూప్లు ఉన్నాయి ఇక్కడ. ఈ దీంట్లోంచి కూడా మధ్యలోంచి తీసుకోవాలి. ఇక్కడ కూడా మనకి 2 వచ్చినాయి కదా, ఈ 2 మధ్యలోంచి తీసుకున్నాను. నెక్స్ట్ బాక్స్లోకి ఈ విధంగా వెళ్ళిపోవాలి. మళ్ళీ అగైన్ ఇక్కడ కింద నుంచి మళ్ళీ లూప్ ఫామ్ అయింది కదా, కొంచెం థ్రెడ్ అనేది మనం లూజ్గా ఉంచుకుంటే బాగుంటుంది ఇలా తీసుకోవడానికి నీళ్ళు అనేది. మనం ఎక్కడ క్లాత్ అనేది పిక్ చేయకుండా జస్ట్ థ్రెడ్లోంచి మనం తిప్పుతున్నాం కాబట్టి ఒకవేళ రాంగ్ ఏమైనా వచ్చినా కూడా మన నీడిల్ తీసేసుకుని మళ్ళీ థ్రెడ్ అనేది మళ్ళీ ఎక్కించుకోవచ్చు. ఈజీగా మనం బ్యాక్ కూడా మళ్ళీ థ్రెడ్ అనేది ఇప్పేసుకోవచ్చు అనమాట. ఇలా ప్రతి లూప్లోంచి మధ్యలోంచి 2 స్ట్రాండ్స్ మధ్యలోంచి మనం తీసుకుంటాం. ఇక్కడ కూడా 2 బాక్సులు వచ్చినాయి, 2 లూప్స్ వచ్చినాయి. దీంట్లో మధ్యలోంచి కొంచెం చూసుకుంటూ తీసుకోవాలి.
మళ్ళీ ఇప్పుడు ఈ బాక్స్లోకి ఎక్కడ క్లాత్ అనేది మనకి నీడిల్కి తగలకూడదు, అందుకనే నేను నీడిల్ని బ్యాక్ సైడ్కి, మీకు అర్థమవుతుందని బ్యాక్ సైడ్కి పెట్టి చూపిస్తున్నాను. ఇలా మనకి ఈ బాక్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ లూప్లోంచి మధ్యలోకి వచ్చేస్తాం. ఇక మనం ఫస్ట్ స్టార్ట్ చేసిన బాక్స్లోకి వెళ్ళటానికి ఇలా మొత్తం బాక్స్కి మధ్యలో కంప్లీట్ అయిపోయింది కదా, ఇలా దీంట్లోంచి మళ్ళీ అగైన్ కింద నుంచి తీసుకుంటే లూప్ అవుతుంది. లూప్లోంచి మధ్యలోంచి తీసుకుని మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి కిందకి నీడిల్ అనేది దించేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా మనం కచ్ వర్క్ బూటీ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనం 2 కలర్స్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలా నిండుగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, ఈజీగా కూడా కంప్లీట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లేజీ డైజీ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి స్ట్రాండ్స్ వచ్చేసి 2 తీసుకున్నాను. ఇలా ఎక్కడ నీడిల్ ఎత్తామో అక్కడే కిందకి దించేసేసి కొంచెం ముందుకి నీడిల్ పైకి తీసుకుని ఈ లూప్ అనేది దాని మీద పెట్టేసుకుంటే మనకి ఒక చైన్ స్టిచ్ అనేది వచ్చేస్తుంది అనమాట. దాన్ని కిందకి దించేసుకోవాలి. ఇలా ఒక 3 గొలుసులు వేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇదే విధంగా ఒకసారి గ్రీన్ తోటి మనం కచ్ వర్క్ బూటీ స్టిచ్ చేసుకుని ఈ లేజీ డేజీ అనేది మనం ఎల్లో తోటి చేసుకుంటే మొత్తం ప్యాటర్న్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మొత్తం కంప్లీట్ అయ్యాక ప్యాటర్న్ వచ్చేసి లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే మరి ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోదు. ప్లీజ్ లైక్ వీడియో.